అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. తెలంగాణలో మధ్యప్రియులకు బిగ్ షాక్. కింగ్ ఫిషర్ల బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజ్ కు బీర్ల సరఫరాను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించిన కాపీ లెటర్ కూడా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎందుకు నిర్ణయం తీసుకుంది? సాధారణంగా తెలంగాణలో బీర్లకు సంబంధించినటువంటి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అందులో కేఎఫ్ సంబంధించినటువంటి బ్రాండ్ కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు ఎక్కువగా అమ్మకాలు ఉంటాయి. మరి దీనికి సంబంధించి తెలంగాణ ఈ యునైటెడ్ బ్రూవరీస్ సంబంధించినటువంటి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2019, 2020వ సంవత్సరం నుంచి బీర్ల ధరలు సవరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా తెలంగాణ బేవరేజెస్ నుంచి కంపెనీకి భారీగా బకాయిలు ఉన్నట్టుగా కూడా ఈ యునైటెడ్ బ్రూవరీస్ క్లెయిమ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ మెదక్ లో ఉంది ప్రస్తుతానికి తెలంగాణలో. ఈ మెదక్ లో ఉన్నటువంటి కంపెనీ తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుంది అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన తెలంగాణ బేవరేజ్ ఎలాంటి ప్రకటన జారీ చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సాధారణంగా తెలంగాణనే కాదు, ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేఎఫ్ కింగ్ ఫిషర్ కి సంబంధించినటువంటి ఈ బ్రాండ్ల అమ్మకాలు పెద్ద ఎత్తున ఉంటాయి. లక్షల కేసులు రోజువారీగా అమ్మకాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా నిజంగా ఈ నిర్ణయం కనుక తీసుకుంటే తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ తాగేటువంటి మద్యం ప్రియులకి భారీ షాక్ అనే చెప్పాలి. చూడాలి మరి తెలంగాణ బేవరేజ్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో. దీనిపైన వెంటనే యునైటెడ్ బ్రూవరీస్ సంబంధించినటువంటి కంపెనీతో మాట్లాడే అవకాశం ఉంటుందా, ఈ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో మరి ఏంటనే కొద్దిసేపట్లో తెలంగాణ బేవరేజ్ నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సచిన్, ఒక్కసారి మధు మీరు లైన్ లోనే ఉండండి. అదే అంశానికి సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఇదే అంశానికి సంబంధించి ఆ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ను మీరు చూడొచ్చు. ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్ 30 ఆఫ్ ద SCBI లిస్టింగ్ రెగ్యులేషన్స్ వి విష్. ఆ రిక్వెస్ట్ ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఆ లెటర్ని ఒకసారి పాస్ చేసే ప్రయత్నం చేయండి. వి విష్ టు ఇన్ఫార్మ్. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ 30 ఆఫ్ ద SCBI listing regulations, we wish to inform that the company has decided to suspend the supply of its beer to Telangana Beverages Corporation Limited with immediate effect. This decision of the company has arisen because A. TGBCL has not revised the basic price of the company's beer since 2019 to 2020, resulting in huge losses in the state అంటూ మొదటి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. రెండో అంశం కింద సిగ్నిఫికెంట్ ఓవర్ డ్యూస్ రిమైనింగ్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై ఆఫ్ బియర్ బై ద కంపెనీ. యాజ్ ఎ రిజల్ట్ ద కంటిన్యూడ్ సప్లై ఆఫ్ ఆర్ బీర్ టు TGBCL హ్యాస్ బీన్ రెండర్డ్ అన్వేయబుల్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి దాన్ని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండో పాయింట్లో చూద్దాం అసలు ఎందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేఎఫ్, సాధారణంగా కింగ్ ఫిషర్ మనం కేఎఫ్ అనే షార్ట్ టర్మ్గా పిలుస్తూ ఉంటారు. కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తాము అంటూ ఎందుకు చెప్పుకొస్తోందంటే అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది రెండో పేరాలు. మొదటిది TGBCL బేసిక్ ప్రైస్ని రివైజ్ చేయలేదు. TGBCL రివైజ్డ్ ప్రైస్ అంటే ఆ రేట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రేట్లు సరిపోవటం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎప్పటి నుంచి 2019-2020 నుంచి కూడా 2019-2020 నుంచి కూడా రేట్లలో ఎటువంటి రివిజన్ జరగలేదు, అంటే ఎటువంటి రివైజ్ జరగలేదు. దానికి సంబంధించి ఎటువంటి ప్రైస్లో మార్పులు చేయలేదు. ఈ నేపథ్యంలోనే భారీగా నష్టాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి భారీగా నష్టాలు వస్తున్నాయంటూ కూడా ఒక పాయింట్ని మెన్షన్ చేస్తుంది. రెండోది సిగ్నిఫికెంట్ ఓవర్ డ్యూస్ రిమైనింగ్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై ఆఫ్ బియర్ బై ద కంపెనీ. TGBCLకి సంబంధించి సిగ్నిఫికెంట్ ఓవర్డ్యూస్ రిమైన్ అన్పెయిడ్ బై TGBCL ఫర్ ద పాస్ట్ సప్లై. గతంలో సప్లై చేసిన బీర్లకు సంబంధించి TGBCL నుంచి ఆ బకాయిలు చెల్లింపులు కాలేదు అనేది రెండో అంశం కింద ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యాజ్ ఎ రిజల్ట్ ద కంటిన్యూడ్ సప్లై ఆఫ్ ఆర్ బీర్ టు TGBCL తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి మా సప్లై మేము నిలిపివేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చింది. కైండ్లీ టేక్ ద సేమ్ ఆన్ యువర్ రికార్డ్ అని చెబుతూ ఎప్పుడు జనవరి 8న అంటే ఈరోజే కొద్దిసేపటి క్రితమే ఈ అంశానికి సంబంధించి ఆ నోటీస్ ఇచ్చిన సిచ్యువేషన్ కింద మనం భావించవచ్చు.
మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. ఒకటి రేట్ల మార్పు అంశం. 2019, 2020 తర్వాత రివైజ్ అవ్వలేదు. ఆ రేట్ల అనేది పెంపుదలకు సంబంధించి ఎక్కడ చెప్పలేదు, లేకపోతే దానికి సంబంధించి ఎక్కడ అడుగు పడలేదు. ఈ నేపథ్యంలో భారీగా నష్టాలు వస్తున్నాయనేది మొదటి కారణంగా చెప్పడం జరుగుతోంది. రెండోది బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. ఇప్పుడు దీని మీద టీజీబీసీలు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? రేట్ల పెంపుకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందా? అట్ ద సేమ్ టైం పాత బకాయిలకు సంబంధించి కూడా మాట్లాడే చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోందా? సాధారణంగా తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం ఉంది, మనందరికీ తెలిసిందే. దాదాపు కేఎఫ్ బీర్లకు ఉన్నటువంటి డిమాండ్ ఇతర బియర్స్ కి లేవు తెలంగాణలో. అందులో కింగ్ ఫిషర్ బియర్లలో ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్ బియర్ కి ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఒక 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం 4,23,00,000 బీర్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఒక 23లోనే 4 కోట్లకు పైగా 23 లక్షలకు సంబంధించిన బీర్ల అమ్మకాలు ఉంటే, ఈ రకంగా లెక్కలో చూసుకుంటే 2023 సంవత్సరంలో రోజుకి 23,000 బీర్ల అమ్మకాలు జరిగాయి. అది కేఎఫ్ లైట్ కి సంబంధించినటువంటిది. సో కేఎఫ్ లైట్ ను ఎక్కువగా మద్యం ప్రియులు ఇష్టపడతా ఉంటారు. కేఎఫ్ లైట్ ఎక్కువగా దొరకకపోవడంతో కేఎఫ్ స్ట్రాంగ్ కి మళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ వీటిపైన పెద్దగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా బకాయిలు ఉండడంతో ఉత్పత్తి ఎక్కువగా చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోజువారీగా అయితే ఈ బ్రూవరీకి సంబంధించిన దాంట్లో రోజు 2.5 అంటే 2,50,000 కేసుల బీర్లను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఆ కంపెనీకి ఉంది, యునైటెడ్ బ్రూవరీస్ కి. కానీ ఈ బకాయిల వల్ల 1,05,00,000 కేసులు మాత్రమే తయారు చేసేటువంటి సిచ్యువేషన్ కి పడిపోయింది. సో ఈ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీర్ల రేట్లను పెంచితే సవరిస్తే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సాధారణంగా సచిన్ ఇట్లాంటి వార్తలు, ఈ మద్యానికి సంబంధించిన వార్తలు, బియర్ కి సంబంధించినటువంటి షార్టేజ్ ఎక్కువ వార్తలు సమ్మర్ లో చూస్తూ ఉంటాం. ఎండాకాలంలో బీరు చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మద్యం ప్రియులు బీరు వైపు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. అందులో కేఎఫ్ బ్రాండ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ గతంలో అనేక వార్తలు చూసాం. దీనిపైన డైరెక్ట్ గా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావే గతంలో రెస్పాండ్ అయ్యారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వీటిని మార్కెట్ లో షార్టేజ్ ఉన్నందువల్ల ఇదంతా ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా బేవరేజ్ నుంచి, తెలంగాణ బేవరేజ్ నుంచి బకాయి పడ్డ అమౌంట్ కి సంబంధించి గతంలో మంత్రి రెస్పాండ్ అయ్యారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఈ కేఎఫ్ సంబంధించిన విషయాల్లో పెద్ద ఎత్తున అంటే రేట్లు పెంచాలనే వస్తున్నటువంటి డిమాండ్ విషయంలో మద్యం బీర్ల నుంచి కొత్త బ్రాండ్లను కూడా తెరపైకి తీసుకురావాలనే ఆలోచన కూడా అప్పుడు ప్రభుత్వం చేసిందనే వార్తలు వినిపించాయి. దాన్ని మంత్రి ఖండించారు. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం కింగ్ ఫిషర్ బియర్స్ కి సంబంధించినటువంటి విషయంలో యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్నటువంటి నిర్ణయం మద్యం ప్రియులకి, ముఖ్యంగా కింగ్ ఫిషర్ బియర్ ని తాగేటువంటి మద్యం ప్రియులకి ఇది కొంత రకంగా షాకానే చెప్పాలి. ప్రస్తుతం దీని తయారీ దానిపైన దీని తయారీకి సంబంధించిన దానిపైన కాస్త బడెన్ పడేటువంటి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళు బీర్ల ఉత్పత్తిని తగ్గిస్తా ఉన్నారు. తగ్గించడంతో తక్కువగా మార్కెట్ లో కేఎఫ్ బీర్లు లభ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, తక్కువగా లభ్యమవుతాయి. సో దానివల్ల మద్యం ప్రియుల నుంచి ఆటోమేటిక్ గా డిమాండ్ ఉంటుంది. దానివల్ల కాస్త ఇబ్బంది. మీరు అన్నట్టుగా మధు, సంక్రాంతికి సంబంధించి కూడా, ఎందుకంటే ఎండాకాలంలో కూడా బీర్ సేల్స్ కావచ్చు, మద్యం సేల్స్ కావచ్చు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు పండగ వేళ కూడా మద్యం సేల్స్ కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం కింగ్ ఫిషర్ తీసుకుంది కాబట్టి, కింగ్ ఫిషర్తో కావచ్చు, లేకపోతే యునైటెడ్ బ్రేవరీస్తో కావచ్చు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేకపోతే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయా, లేకపోతే ఇంకా ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రెస్పాండ్ అయ్యారు గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో 2,000కు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో. సో ఇక బార్లు అండ్ రెస్టారెంట్లు, పబ్బులు ఇవన్నీ సపరేట్. అవన్నీ కాకుండానే మొత్తం మళ్ళీ వీటితో పాటు బెల్ట్ షాపులు, గ్రామాన ఒక్కొక్క గ్రామంలో 2 నుంచి 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున మద్యం సరఫరా కావాలంటే ఈ ప్రతి బెల్ట్ షాప్ లో, వైన్ షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్ లో, పబ్బులో కేఎఫ్ సంబంధించినటువంటి బ్రాండ్ కాస్త ప్రీమియం, ఇక్కడ ఎక్కువగా ఇంట్రెస్ట్ ప్రజలు చూపించేటువంటి, ఎక్కువగా తాగేటువంటి బీర్లలో కేఎఫ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులో లైట్ బియర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణంగా ఇట్లాంటి ఈ షార్టేజ్ అనేటువంటిది సమ్మర్ లో చూస్తూ ఉంటాం. సమ్మర్ లో ఎక్కువగా పేపర్లలో, టీవీలలో వార్తా కథనాలు వస్తాయి. మద్యం ప్రియుల నుంచి డిమాండ్ ఉంటుంది. సో
సో అటు వైన్ షాపుల నుంచి బార్ల నుంచి ఎక్కువగా డిమాండ్ ప్రభుత్వానికి వెళ్తా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ వింటర్ చల్లదనం ఉన్నప్పటికీ కూడా బీర్ల షార్టేజ్ ఉండేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్నటువంటి నిర్ణయంతో వెంటనే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కనుక సకాలంలో చెల్లిస్తే ఉత్పత్తి పెంచేటువంటి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మాత్రమే ఈ కేఎఫ్ బీర్ల షార్టేజ్ ఉండకపోయేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం యునైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయం వాళ్ళు అదే మాట మీద ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా కేఎఫ్ షార్టేజ్ అయ్యే అవకాశం ఉంది తెలంగాణలో. దాంతో కేఎఫ్ ని ఇష్టపడేటువంటి మద్యం ప్రియులకి కాస్త నిరాశ అనే చెప్పాలి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ వాసులకు సంబంధించి మరి ముఖ్యంగా తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రేవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజెస్కు బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ ప్రకటించింది. 2019-2020 నుంచి బీర్ల ధరలు సవరించకపోవడం ఒక కారణంగా చెబుతోంది. దాంతోపాటు లాభాలు లేకపోగా నష్టాలు వస్తున్నాయంటూ కూడా చెబుతోంది. దాంతోపాటు బకాయిల అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. బకాయిలు కూడా గత బీర్ల సరఫరాకు సంబంధించిన బకాయిల చెల్లింపు ఇంకా జరగలేదు అంటూ కూడా ఆ రెండు కారణాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. తెలంగాణ బేవరేజెస్ నుంచి కంపెనీకి భారీగా బకాయిలు ఉన్నాయి అంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.